మకర రాశి. మకర రాశి వారికైతే గనుక మరి శుక్రుడు యోగకారకుడు. ఎందుకంటే ఇటు పంచమాధిపతి ఆయనే, తర్వాత రాజ్యాధిపతి అంటే వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాలకి కూడా శుక్రుడే కారకుడు అవుతున్నాడు. కనుక మకర రాశి వారికి శుక్రబలం బాగుంటే కనుక ఏదైనా సరే, ఏ వృత్తిలో అయినా సరే రాణించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ సంబంధించిన వాటిల్లోనూ, తర్వాత మరి సినిమా రంగంలో పంచమాధిపతిగా నటనకి సంబంధించిన వృత్తుల్లో రాణించాలన్నా కూడా మేలు జరుగుతుంది. తర్వాత సంగీతాది, నృత్యాది కళల్లో కూడా రాణించాలన్నా కూడా సాధ్యం అవుతుంది. అయితే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ఏదైనా వీరికి చంద్రుడు గనక ఎలాగో శత్రువు అవుతాడు. ఆ చంద్రుడితో పాటు శుక్రుడు కూడా సరిగ్గా లేకపోతే మరి పెళ్ళయ్యాక అనేక రకాలైన ఇబ్బందులు పడడానికి, ముఖ్యంగా మగవారికైతే కనుక ఈ యొక్క ఇంటి సుఖం తక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత శుక్రబలం ఎప్పుడైతే ఒకవేళ వీరి జాతకంలో కనుక సరైన స్థితిలో లేకపోతే వృత్తి ఉద్యోగాల్లో ఎప్పుడు కూడా మరి గానిగద్దులాగా కష్టపడటమే తప్ప సరైన లాభాలు అనేది పొందలేకపోవడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా పంచమాధిపతిగా ఒక బుద్ధి అనేది సక్రమంగా ఉపయోగించుకోలేక, అసలే మకరం అంటేనే ఎంతో కొంత మొండితనం అధికంగా ఉంటుంది. ఆ మొండితనానికి శుక్రుడు కనుక సరిగ్గా లేకపోతే మూర్ఖత్వం కూడా ఆపాదించబడడానికి ఉంటుంది. కనుక ఏదైనా సరే శుక్రుడు వీరికి చాలా అవసరం. ఆ శుక్రుడి యొక్క బలం పెంచుకోవడం కూడా చాలా అవసరం. అంతేకాకుండా శుక్రబలం లేకపోతే వీరి యొక్క సంతానానికి, కామసుఖాలకి కూడా శుక్రుడే కారకుడు అవుతాడు. కనుక అక్కడికి ఆ రకంగా ఏదైనా సరే ఇబ్బందులు పడడానికి, సంతానం ఆలస్యంగా పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక మరి శుక్రబలం పెంచుకోవాల్సిన రాశుల్లో మకర రాశి కూడా మొదటిది, బాగా అవసరమైనదని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే మకర రాశికి ఎప్పుడు కూడా ఎంతో కొంత పోరాటం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శని వీరి యొక్క రాశ్యాధిపతి అవటం వల్ల ఎంతో మరి ఏ పనైనా సరే ఎంతో తేలిగ్గా జరుగుతుంది అనుకున్నది కూడా అక్కడ ఏదో ఒక రకమైన ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. అందుకని శుక్రుడు కనుక వీరికి ఆ రకంగా కూడా లేకపోతే మరింత ఇబ్బంది పెంచుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని శుక్రబలం పెరగవలసిన అవసరం అయితే వీరికి చాలా ఎక్కువ. మరి వీరు ఏం చేయాలి శుక్రబలం పెరగడానికి అంటే కనుక, ఏదైనా సరే వెలక్కాయలు మనకి లభించే కాలంలో 5 ముత్తైదువులకి ఈ యొక్క వెలగ పండ్లు కనుక దానం చేసినట్టయితే కనుక శుక్రబలం పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రెండోది, ఏదైనా సరే మీ ఇంట్లో మరి దేవుళ్ళ పటాల్లో కానీ విడిగా అలంకారంగా కానీ లక్ష్మీదేవి యొక్క బొమ్మ పెట్టుకుని మరి ఆవిడికి కుడివైపు ఎడమవైపు కూడా తొండాలు ఎత్తుతున్న ఏనుగుల 2 పెట్టడం వల్ల కూడా ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులు పెరగటం అనేది అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా సరే మాలగా వేసుకోవాలి అనుకుంటే కనుక పైరేట్ మాల ధరించినట్టయితే కనుక అది మనీ మ్యాగ్నెట్, ఖచ్చితంగా అది మీకు మేలు చేకూర్చడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.